చాప్టర్ 1 శ్లోక నంబర్ 8. భగవద్గీత ప్రథమాధ్యాయము 8వ శ్లోకము. భవాన్ భీష్మచ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన వైపు ఉన్న పెద్ద పెద్ద యోధుల పేర్లు చెప్పుకుంటున్నారు. భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, అశ్వత్థాముడున్నాడు అని. అతను నిజంగా గర్వంగా మాట్లాడుతున్నారా? కాదు, లోపల అతనికి భయం ఉంది. అందుకే అతను తన గురువుకి చెప్పడం కంటే తన మనసుకే ధైర్యం చెప్పుకుంటున్నారు. మన జీవితాల్లో ఇది ఎలా కనిపిస్తుందంటే, మనకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తుందా, నాకు సపోర్ట్ ఉంది, నేను ఒంటరిగా లేను, నా వైపు వాళ్ళు ఉన్నారు, నా వైపు వీళ్ళున్నారు అని. ఇవి మనం ఎవరికో చెప్పడం కాదు, మనం భయపడుతున్న మనసుకే మనమే చెప్పుకుంటున్న మాటలు. గీత ఇక్కడ మనకు ఏం హెచ్చరిస్తుంది? బయట బలం చూపించడం, లోపలి భయాన్ని దాచడానికి చేసిన ప్రయత్నం. ఎంత ఎక్కువగా మనం బలం చెప్పుకుంటామో అంత ఎక్కువగా మనం లోపల అస్థిరంగా ఉన్నామన్న అర్థం.